వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. భోగి మంటలు తెల్లారుజామునే వేసుకుందామని చెప్పి లక్ష్మి వాళ్ళంతా కూడా ఇంటి బయటకు వస్తారు. ఇటు ప్లీడర్ తాతయ్య, లక్ష్మి, మిత్ర, ఇక ఇద్దరు పిల్లలు జున్ను, లక్కీ, జాను, వివేక్, దేవి అని మనీష అందరూ వస్తారనమాట. ఇక అందరూ అలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లక్ష్మి అంటుంది, జాను నీ చేతులతో భోగి మంటలు వెలిగించు అని చెప్పి అనగానే ఇక జాను భోగి మంటలు వెలిగిస్తుంది. ఇక ఆ మంటల్లో చలి కాచుకుంటూ ఉంటారనమాట. ఇటు మిత్ర, పిల్లలు అందరూ కూడా ఇక అందరూ సంతోషంగా అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఇటుపక్క మనీషా, దేవి అని చాలా కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇక దేవి అని అంటుంది మనీషతోని, మనీష ఈ దరిద్రాన్ని నేను అస్సలు చూడలేకపోతున్నాను. త్వరగా నీ చేతుల్లో ఉన్న వీలునామా డాక్యుమెంట్స్ని ఈ మంటల్లో పడేసి కాలి బూడిదైపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పటిక మనీషా వెంటనే తను ఆల్రెడీ డాక్యుమెంట్స్ తీసుకొస్తుందనమాట. ఇక డాక్యుమెంట్స్ తను కప్పుకున్న షాల్లో పెట్టుకొని మెల్లగా షాల్లో నుంచి ఆ డాక్యుమెంట్స్ బయటకు తీసి ఇక ఇటు పక్కన ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా గమనించరు మనీషా చేతిలో డాక్యుమెంట్స్ని. ఇక తను మెల్లగా ఆ డాక్యుమెంట్స్ని షాల్లో నుంచి బయటకు తీసి ఆ మంటల్లో వేసేస్తుంది. ఇక మంటల్లో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాలిపోతున్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు. మరి లక్ష్మి ముందుగా ఏమైనా తెలివిగా ప్లాన్ చేసి మెయిన్ డాక్యుమెంట్స్ని ఇంకెక్కడైనా దాచిందా ఏంటనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పటికైతే డాక్యుమెంట్స్ ఆ మంటల్లో కాలిపోతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇటు మనీషా, దేవి అని సంతోషపడుతూ ఉంటారు. అమ్మయ్య డాక్యుమెంట్స్ కాలిపోయాయి అన్నట్టుగా. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.